ఇక తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎక్కడికక్కడ లంబోదరుడి ప్రతిమలు భారీ స్థాయిలో వెలిశాయి. పూజా కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే విజయవాడలో ఏ విధంగా ఉంది పరిస్థితి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ లీలా కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లీలా, ఆలయాల దగ్గర రద్దీ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తా ఉన్నారు, భక్తులు ఏం చెప్తా ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వాడల బొజ్జ గణపలు అయితే కొలుగు తీరున్నారు. చలవ పందిళ్లలో అయితే మాత్రం బొజ్జ గణపయ్యలు భారీ విగ్రహాలు అయితే కొలుగు తీరున్నాయి, చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం అయితే మాత్రం బీసెన్ రోడ్ లో ఉన్నటువంటి వినాయకుని ఆలయం వద్ద మనం ఉన్నాము. వినాయకుని ఆలయం వద్ద ఇప్పటికే లంబోదరుడు బొజ్జ గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తొలిగా అంటే మన హిందూ సాంప్రదాయంలో తొలిగా ఫస్ట్ పూజించేది వినాయకుడినే. అందుట్లో వచ్చేటటువంటి పండుగ కూడా వినాయక చవితి. వినాయక చవితి పండుగని ఇరు రాష్ట్రాల ప్రజలు అత్యంత వైభవపేతంగా కూడా నిర్వహించుకుంటా ఉంటారు. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఒకే వీధిలో కూడా అనేక మంది చలవ పందిళ్లను వేసి బొజ్జ గణపైనైతే కొలువు తీర్చి ఉంచారు. భారీ కట్అవుట్లతో విగ్రహాలు అయితే కొలువు తీరున్నాయి, చూడొచ్చు. ఇక్కడైతే మనం వినాయకుని ఆలయం వద్ద మనం ఉన్నాము. ఆ వినాయకుని ఆలయం వద్ద ఈ రోజు పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ 48 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి బీసెన్ రోడ్డు ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురువు గారు, ప్రతి ఏడాది వినాయక చవితి ఇక్కడ ఎలా నిర్వహిస్తారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ రోజు జరుగుతాయి? ఇక్కడ గణపతి నవరాత్రులు 48 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. అయితే ఈ గణపతి నవరాత్రులు బీసెన్ రోడ్డు వర్తక సంఘం వారందరూ కూడా సమిష్టిగా ఒకళ్ళొకళ్ళు సహాయ సహకారంతో చేస్తూ ఉన్నారు. ఎంతో వైభవవేతముగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. కాకపోతే ఈ వర్షం కారణంగా కాస్త ఆలస్యమైనాయి. మరలే ప్రారంభిస్తారు. ప్రశాంతంగా అంటే కుల మత జాతి వర్ణాలు వెంగవేదాలు లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉంటారు. అంటే ఈ రోజు ప్రధానంగా చంద్రుడిని చూస్తే కనుక నీలాపనిందలు జరుగుతాయి, అక్షింతలు వేసుకోవాలంటారు కదా, దానికి కారణం ఏంటంటే? అంటే గణపతి జన్మించేప్పుడు చంద్రుడు కథలో వస్తుంది, మనకి కథలో వస్తుంది. ఆ కథలో ఆ చంద్రుడు కాస్త అవహేళనగా నవ్వటం వలన ఆ పార్వతి మనకి ఆ యొక్క చంద్రుడికి శాపం ఇచ్చింది. అయితే ఆ శాపం కూడా విమోచన కూడా ఇచ్చాడు. ఆ కథలో వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు ఆ కథలోనే వస్తుంది. శమంతకమణి వింటే ఆ యొక్క శాప విమోచన జరుగుతుంది. అయితే చూడొచ్చు, ఈ రోజు ప్రధానంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు వినాయకుని వ్రత కథను చదువుకుంటారు. వ్రత కథను చదువుకున్న తర్వాత అనంతరం ఆ అక్షింతలు కనుక తల మీద కనుక ధరిస్తే ఆ నీలాపనిందలు తొలగుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం పురాణ గాథల్లో కూడా చెప్తున్నారు. అలాగే మనకు చూసుకుంటే ఇరు రాష్ట్రాలలో ప్రధానంగా హైదరాబాద్ లాంటి సిటీలో అయితే మాత్రం వినాయకుని ప్రతిమలు అయితే మాత్రం సుమారుగా 100 నుంచి 150 అడుగుల వరకు ఎత్తులో కూడా వినాయకుని విగ్రహాలు అయితే కొలుదీరున్నాయి. విజయవాడలో కూడా అంతే భారీగా వినాయకులను అయితే మాత్రం అత్యంత వైభవపేతంగా అయితే మాత్రం వినాయకుని విగ్రహాలు అయితే కొలుదీరున్నాయి. కొన్ని వినాయకులు అయితే బుల్లెట్ మీద వస్తున్నటువంటి వినాయకులు, అలాగే అద్దాలతో ఉన్నటువంటి వినాయకులు, డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ తో ఉన్నటువంటి వినాయకులు, ఈ రోజు రకరకాల వినాయకులు అయితే మాత్రం విజయవాడలో కొలువుదీరున్నారు. వినాయకుని చలవ పందిళ్లలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు వీక్షించేందుకు కూడా దూర భారాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడ చలవ పందిళ్ళు ఉన్నాయో వాటన్నిటిని వీక్షించేందుకు ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే 21 రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రులతో ఈ రోజు స్వామివారిని పూజిస్తారు. ఎందుకంటే బయట మనకు చూసుకుంటే విషజ్వరాలు అనేవి ప్రబలుతున్నాయి. ఇలాంటివన్నీ రాకుండా ఉండేందుకు పూర్వకాలం నుండి కూడా ఈ వినాయక చవితి నాడు మనకున్నటువంటి పత్రులతో 21 రకాల పత్రులతో కనుక ఈ రోజు విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే ఆ ఔషధ గుణాలన్నీ కూడా విఘ్నేశ్వరుడు తీసుకొని భక్తులందరికీ కూడా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారనేది మన యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రోజు ప్రధానంగా ఔషధ గుణాలు ఉన్నటువంటి 21 రకాలైనటువంటి పత్రులన్నిటితో స్వామివారిని పూజిస్తారు. అలాగే స్వామివారికి ఆవిరితో చేసేటటువంటి పదార్థాలను అయితే నైవేద్యంగా పెడతారు. ఆవిరి కుడుములు, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు, వీటన్నిటినీ కూడా తయారు చేసి ఆయనకి పదార్థాలుగా ఆయనకి నైవేద్యంగా పెడతారు. అలాగే ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి
కావాల్సినటువంటి పదార్థాలన్నిటినీ అందరూ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే వినాయకుని పూజ అయితే మాత్రం చేసుకుంటున్నారు. పవన్, విజయవాడలో అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితి ఇది. వన్ టౌన్ లో ఉన్నటువంటి స్ట్రీట్ లో వాళ్ళందరూ కూడా ఈ వినాయకుడితో పాటు వాడవాడల బొజ్జ గణపైల్ని పెట్టుకొని ఎక్కడికక్కడ కూడా అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ అంటూ కూడా డీజే సౌండ్లతో విఘ్నేశ్వరుని పూజలు అయితే ప్రారంభిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.